నమస్తే, నేను మీ మాధురి. లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో వింటున్నాం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి ఎలాంటి లాస్ ఉంటాయి, మనం ఎలా లాస్ని ఫాలో అవ్వాలి, ఏ లాస్ ఫాలో అవుతే లా ఆఫ్ అట్రాక్షన్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రవంతి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా అయితే మనకి లాస్కి సంబంధించి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయో మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా సెషన్స్ ఉంటాయా? అసలు ఎలా ఉంటాయి? అంటే మనకి 12 జీవితానికి 12 సూత్రాలని 12 జీవితానికి 12 సూత్రాలు, అవి పాటించాలి ఖచ్చితంగా. ఓకే, అసలు యూనివర్స్ మనతో ఏం చెప్పాలనుకుంటుంది? ప్రతి ఒక్కళ్ళకి ఈ సూత్రాలు అని చెప్తాం మనం. ఇలానే ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్తుంటాం. ఇప్పుడు గుడికి వెళ్ళాం, అక్కడ కామ్గా ఉండాలి, మాట్లాడకూడదు అని చెప్తాం. మీరు అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తే ప్రతి చోట బోర్డు కనపడుతుంది, సైలెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి. ఎందుకు అని అంటే అక్కడున్న ప్లేస్లో మీరు సరైన పాజిటివిటీ అనేది మీకు అందాలి, ఆ ప్లేస్ గురించి మీకు అర్థం అవ్వాలి. బయట రమణాశ్రమానికి తేడా ఏంటి అని తెలుసుకోవాలి అని అంటే ముందు అంతర్ముఖం అవ్వాలి. మనసు అంతర్ముఖం అవ్వాలి అని అంటే ధ్యానం ఇంపార్టెంట్ అంటే సైలెన్స్ ఇంపార్టెంట్. సో ఆ సైలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి రాస్తారనమాట. అలా మనం యూనివర్స్ని అర్థం చేసుకోవాలి. విశ్వం అసలు ఏం చేస్తే మనని కాపాడుతుంది, మనం అనుకున్న పని చేయడానికి ముందుకు వస్తుంది అని కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే అసలు విశ్వం మన నుంచి ఏం కోరుకుంటుంది అనేది చూడాలి. గివ్ అండ్ టేక్ అంటారు. ఏదైనా కూడా ముందు ఇవ్వు, తర్వాత తీసుకో. ఇచ్చేస్తే నీ దగ్గరికి నువ్వు ఇచ్చింది తప్పకుండా 10 వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మనకి ఈజీ ఏంటి? మనం ఏదైనా మ్యాథమెటిక్స్ చేస్తున్నాం అనుకోండి, ఈజీగా మనం ఎలా చేయగలగాలి అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఈ విశ్వం యొక్క లెక్కలు మనకు తెలియాలి ఈజీగా అంటే కనుక ఈ 12 సూత్రాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే పాటించడం చాలా ఈజీ. మన మనసులోనూ, మన పెద్దవాళ్ళు, మన సనాతన ధర్మంలో, ఏ ధర్మంలో అయినా కూడా మనకు నేర్పించేవి ఈ 12 సూత్రాలు అని గట్టిగా మనం తెలుసుకోవాలి. అయితే ఫస్ట్ మనది ఏంటి అంటే లా ఆఫ్ వన్నెస్. ఇక్కడే మనకు అర్థమైపోతుంది వన్నెస్ అంటే ఏంటి అంటే నేను ఎవరికి అతీతం కాదు, నేను అందరిలో ఒకరిని, వీళ్ళెంతో నేనంతే, నేనెంతో వీళ్ళంతే అనేది ఈక్విటీ అనేది మనకి రావాలి మనసులో తప్పకుండా. అది ఒక్కొక్క దగ్గర కులానికి సంబంధించిందో, మతానికి సంబంధించిందో, లేకపోతే మనకున్న స్టేటస్కి సంబంధించిందో, వాళ్ళు నేను ఒకటి కాదు అనేది గట్టిగా మన మనసులో భావన ఏర్పడుతుంది. అంటే ఎప్పుడు ఒకటి కాదు, ఏదైనా నీ దగ్గర చేయగలిగినంత సొమ్ము ఉండి నువ్వు చేయలేనప్పుడు అప్పుడు నువ్వు పేదవాడు ఒకటి కాదు. నీ దగ్గర ఉంది, నువ్వు చెయ్యి, అతను చెయ్యట్లేదు కదా అని చెప్పి అక్కడ చూసుకోకు ఈక్వాలిటీ. అవునా కాదా? ఎక్కడ ఉండాలి అని అంటే మనం కూర్చునే పొజిషన్స్లో కానివ్వండి, లేదు అంటే కనుక మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఇక్కడ మనం ఈక్వల్గా ఉన్నాము, వాళ్ళు నేను ఒకటి అనేది భావన చేయాలి. ఎప్పుడైతే అందరూ ఒకటి అనే భావన వస్తుందో అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, రూల్స్ చెప్తూ ఉంటే మనకి కోపం వచ్చేస్తుంది. ప్రత్యేకంగా బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా. మనం పేపర్ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పేపర్ అయిపోయిన తర్వాత రెండోది చెప్తారనమాట వాళ్ళు. నిన్న వచ్చినప్పుడు చెప్పలేదు కదండి అని అంటే మీరు అడగలేదు కదండి అని అంట. అక్కడ మనం కోపం వచ్చేస్తుంది మనకి, అవునా కాదా? అట్లా ఏంటి అని అంటే ఈ సూత్రాల్లో మనం ఫస్ట్ వన్నెస్ నేర్చుకుంటే నెమ్మదిగా ఈ 12 సూత్రాలు మనకి అలవాటు అయిపోతాయి అన్నమాట. అంటే ఏంటి అని అంటే ఈ వన్నెస్ని కనుక నువ్వు మెయింటైన్ చేస్తే కనుక మిగతా అన్నీ కూడా నీ దగ్గర వచ్చేస్తాయి. నువ్వు మెయింటెనెన్స్ ఒక్కటి నేర్చుకున్నావు అనుకో, అక్కడ బ్యాంక్లో ఏది అడిగితే అది ఇవ్వచ్చు. అలాగే ఈ వన్నెస్ని కనుక నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా నీకు అర్థమైపోతాయి అన్నమాట. అది ఎలా అనేది మనం ఒక్కొక్కటి లా తెలుసుకున్నప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ వన్నెస్లో మనకు అర్థమైపోయింది కదా, అందరూ ఒకటి అనేది మన మైండ్లో ఉండాలి అనేది మనకు అర్థమైపోయింది. అలాగే నెక్స్ట్ లా ఆఫ్ వైబ్రేషన్. వైబ్రేషన్ అంటే ఏంటి అని అంటే ఆ ఫ్రీక్వెన్సీకి నువ్వు అటాచ్ అయి ఉండాలి. భగవంతుడు అందరినీ సమానంగానే సృష్టించాడు. ఒకరిని ధనవంతుడిని చేశాడు, ఒకళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళని చేశాడు. పేదరికంలో ఉన్నారు అని అంటే కనుక ఎవరికి తగ్గ కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, దానికి సంబంధించిన వైబ్రేషన్, దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీని వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనం గట్టిగా నమ్మాలి.
కంచి పరమాచారి గారి దగ్గరికి ఒకళ్ళు వచ్చి భగవంతుడు ఎందుకు ఇలా ఒకళ్ళని ధనవంతులుగా పుట్టించాడు, ఒకళ్ళని ఇలాగా పుట్టించాడు, ఏమిటిది అని అంటే గనక ఇవాళ ఎంతమంది పిల్లలు పుట్టారు ఈ హాస్పిటల్లో, అక్కడ కంచిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ ఎంతమంది ఎలా పుట్టారో అన్ని డీటెయిల్స్ కావాలి నాకు అని చెప్పి పంపిస్తారు పరమాచారి గారు. ఒకళ్ళు ఏసీ రూమ్లో పుడతారు ఒక హాస్పిటల్లో, కొంతమంది ఏమో సింగిల్ రూమ్లో ఉన్న వాళ్ళు, కొంతమంది ఏమో జనరల్ వార్డులో పుట్టిన వాళ్ళు, ఇలా ఉంటారనమాట. అన్నీ తీసుకొచ్చి ఇలా పుట్టారు అని చెప్పి చెప్తారు. మరి ఇవాళే పుట్టారు కదా, మరి ఎందుకు అంత వేరియేషన్గా ఉంది అని అంటే ఎవరు తెచ్చుకున్న కర్మ, స్థితిని బట్టి వాళ్ళ పర్టికులర్ తల్లిదండ్రులకు పుట్టారు. ఇది భగవంతుడు నిర్ణయించింది కాబట్టే మంచి పని చెయ్యాలి అని భగవంతుడు కానీ ఎవరు కానీ చెప్పేది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పరమాచార్య గారు. అంటే ఏంటి అని అంటే నువ్వు చేసే పని బట్టి నువ్వు నీకు వచ్చే వైబ్రేషన్ అనేది డిసైడ్ అయి ఉంటుంది, నీ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అయి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా అర్థం అవ్వాలి అని అంటే మా చిన్నప్పుడు యాంటెనా ఉండేది పైన టీవీలు పెట్టుకున్నప్పుడు, అది కొంచెం కదిలితే చాలు ఇంట్లో రామాయణం కానీ మహాభారతం కానీ వచ్చేది కాదు. పైకి వెళ్ళి దాన్ని ట్యూన్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వచ్చిందా కనెక్షన్ అని పైనుంచి అడిగితే కింద నుంచి మేము వచ్చింది, రేపోయింది, వచ్చింది ఇంకా కలపక. ఇప్పుడు అంటే మీరు FM రేడియోస్ వింటూ ఉంటారు కదా, కార్లో వెళ్తూ కూడా మార్చేసుకుంటూ ఉంటారు. ఏ ఫ్రీక్వెన్సీకి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న రేడియో వేవ్ లెంత్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. సో నువ్వు చేసే పనులు కూడా మంచి వైబ్రేషన్తో కూడుకున్నవైతే, పాజిటివ్ నోట్తో కూడుకున్నవైతే, నీ ఆలోచనలు పాజిటివ్ నోట్తో ఉండాలి, నువ్వు చేసే పనులు పాజిటివ్ నోట్తో ఉండాలి, మంచి పనులు అయి ఉండాలి, ధర్మానికి సంబంధించినవి అయి ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక ఆ వైబ్రేషన్ అనేది క్లియర్గా అందుతుంది మనకని చెప్పుకోవచ్చు. అలాగే డబ్బుకి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఏంటి, మనకి ఎట్లా అందుకోగలుగుతామో ఆ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎలా అందుతావు నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ కంటే కనుక నువ్వు అధికంగా ఖర్చు పెట్టనప్పుడు. నువ్వు మామూలుగా ఒక షాప్కి వెళ్ళు, సరుకులు రాసుకుని షాప్కి వెళ్ళు, అలాగే ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళు. నువ్వు సరుకులు రాసుకున్న చోటనే సరుకులు మాత్రమే కొనుక్కొని వస్తే సూపర్ మార్కెట్కి వెళ్తే అవసరం ఉన్నవి లేనివి బాగుంది, మళ్ళీ దొరుకుతుందో లేదా ఇలాంటి బాటిల్ కొనేద్దాం, అబ్బా అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ రావద్దు, మళ్ళీ ఉండద్దు మార్కెట్లో, ఇలా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ లైఫ్ లెసన్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి అవసరం లేనిది ఏదైతే ఉంటుందో అది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది, మనకి అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆఫర్స్ గురించి చెప్తే నాకు ఒకళ్ళు కాల్ చేశారు ఒకసారి, మేడం ఒక 5000 వేయండి. అది అంత సడన్గా అర్జెంటుగా ఏమైందని అడుగుతాం కదా. అంటే షాపింగ్ చేసినాం అబ్బా, ఇక్కడ అన్ని ఆఫర్స్ ఉన్నాయి, ఉన్న డబ్బులు అన్నీ అయిపోయి ఇంకా 5000 కావాల్సి వచ్చింది. ఇంకా బాబాయ్ ఇలా కూడా షాపింగ్ చేస్తారా అని అనుకున్నాను. అంటే ఏంటంటే అది వాళ్ళని నేను తప్పని నేను అనట్లేదు. ఆఫర్స్ని చూస్తున్నప్పుడు మనకి అది అవసరమా లేదా, అండ్ ఆఫర్లో ఉండొచ్చు కానీ అది మనకు అవసరమా లేదా అనేది మనం చూసుకోవాలి. అంటే మనం ఎక్కువగా అవసరానికి ఎక్కువగా ఖర్చు పెట్టేశాము అని అనుకుంటే కనుక డబ్బు మన దగ్గర ఉండదు అనేది మనం నేర్చుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి, 3 నెలలకు ఒకసారి నీవు అవలోకనం చేసుకోవాలి. మనం ఈ 3 నెలల్లో మనం ఏమన్నా పిచ్చి ఖర్చులు పెట్టామా, ఇంట్లో అత్యవసర పరిస్థితుల్లోనే స్విగ్గీ కానీ జొమాటో కానీ మనం ఆర్డర్ చేసుకోవాలి. నిజంగా మనం అట్లా ఉన్నామా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిందే. కాబట్టి ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అన్నదానం చేస్తున్నాం కదా మా కార్తీక పౌర్ణమి రోజు, దీని విశిష్టత ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 2 లాస్ కూడా అన్నదానానికి తప్పకుండా మనం అన్వయం చేసుకోవచ్చు మాధురి. ఎందుకనంటే కనుక లా ఆఫ్ వన్నెస్. ఇక్కడికి ఎవరన్నా రా, నువ్వు లైన్లో నుంచని మాధుకరం స్వీకరించాల్సిందే. అయ్యో నేను భిక్ష తీసుకుంటున్నానా, ఇవాళ భిక్ష తీసుకొని కడుపు నింపుకుంటున్నానా అని కాదు. ఆ భిక్ష అనేది అది మహాప్రసాదం, స్వామివారు మనకి ఇచ్చింది. ఎవరో ఎక్కడో వేస్తారు, అది మనం తీసుకొని వెళ్ళాము, 10 మందిని కలిసాము, వండాము, అందరికీ రెడీ చేసాము, పెడుతున్నాము, ఎక్కడో ఎవరో వచ్చి తీసుకుంటున్నారు. అబ్బా ఇదంతా రిలేటెడ్ కదా, విశ్వం కదా మనని కలిపింది అనే భావన ఉంది చూసావా, ఇది లా ఆఫ్ వన్నెస్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే లా ఆఫ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ కనుక తీసుకుంటే, అరే నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు భలే కాల్ చేసావా, ఇప్పుడే అనుకుంటున్నాను, 100 ఏళ్ళు అని అంటారు మనకి ఎవరైనా మనం ఫోన్ మాట్లాడితే కనుక. అలాంటి ఫ్రీక్వెన్సీ మన స్నేహితులతోనే కాదు, మన చుట్టాలతోనే కాదు, మన కొలీగ్స్తోనే కాదు, విశ్వం అంతటా ఉంది ఆ ఫ్రీక్వెన్సీ అనేది. ఎవరైతే మనకు అక్కడ ఆ రోజు వచ్చి భిక్ష తీసుకుంటున్నారో, ఎవరైతే మనకి వాలంటీర్గా వచ్చి మనకి వర్క్ చేస్తామని చెప్పి ఉన్నారో, వాళ్ళందరూ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీలో భగవంతుడి పరంపర అనే ఫ్రీక్వెన్సీలోనే వర్క్ చేస్తున్నారు, ఇంతమంది పరిచయం అవుతున్నారు మనకి కొత్తగా అనేది కూడా ఈ లా ఆఫ్ వైబ్రేషన్ కిందకి మనం తీసుకోవచ్చు.
అలా మనం కార్తీక పౌర్ణమి రోజు మనం స్వామివారికి మధుకరం సమర్పించాలి అని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి మనం అనుకోవడము, అలా ఎవరైనా కనుక చెయ్యాలి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళు దీంట్లో పాల్గొనొచ్చు అనమాట. ఓకే, మనం ఎంత దీనికి ఇది మినిమం 500 తీసుకుంటున్నాము, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, అక్కడ అంతమందికి మనం అరేంజ్ చేసుకోవాలి కాబట్టి మినిమం 500కి తక్కువ కాకుండా తీసుకుంటుంది. అమ్మ చెప్తుంది ఏంటి అంటే ఒక 500 ఇవ్వగలిగితే ఓకే అని చెప్పి. కాకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి కడుపు నిండా తినాలి అంటే ఎంత ఉండాలి? అలాంటిది ఒక 500 మంది అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఆ రోజు సుమతి మాత పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి చాలా మంది వస్తారు. అందరికీ అన్నదానం సమకూరాలి అంటే మనం మన తోడ్పాటుతో ఎంతవరకు మనం అక్కడ ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ చేసి అన్నదానంకి మీరు ఎలా అమౌంట్ పే చేయాలి అనేది కూడాను మీరు డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీపాదరాజం చరణం ప్రపత్తి, శ్రీదత్తరాజం చరణం ప్రపత్తి.